మీ పొట్టలు పెద్దవి, మీరు మితిమీరి తింటారు, అందుకే మీకింత దరిద్రం అంటూ ఒబామా లాంటి పెద్దనలే వెకిలిగా నవ్వితే కొవ్వెక్కి మాట్లాడుతున్నావంటూ అక్కడో తిరుగుబాటు చేసుకుని ఆ తర్వాత సైలెంట్ అయిపోయాం. తిండి దగ్గరంటే సరే సర్దుకుంటాం, మరి నీతి నియమాల దగ్గర కూడా పడిపోతున్న ఈ మచ్చల మాటేంటి? నట్టింట్లో ఎంత రొచ్చు చేసుకున్నా ముక్కులు మూసుకుని భరించుకుంటాం. పొరుగిళ్ళకెళ్ళినప్పుడైనా మన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తున్నారా? కామన్వెల్త్ ఆటల పోటీల్లో వినిపిస్తున్న కొన్ని దిక్కుమాలిన సైడ్ లైట్స్ గురించే ఇక్కడి ప్రస్తావన. కామన్వెల్త్ అనబడే మినీ ఒలింపిక్స్ 53 దేశాలు ప్రతిష్టను అడ్డం పెట్టి పోరాడాయి. మనవాళ్లు కూడా ఒక మోస్తరుగా ఇరగదీసినందుకు సంబరంగానే ఉంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటూ మనం సాదరంగా సాగనంపినందుకు మనవాళ్లు పతకాల పంట పండించుకుంటూ ఆ మేరకు శ్రమిస్తున్నందుకు సంతోషమే. కానీ డ్యామేజర్లు అనబడే ఈ మేనేజర్లకే బుద్ధి గడ్డి తిని అక్కడి కాకీలకు అడ్డంగా దొరికిపోయారు. ఆటలతో అసలు సంబంధమే లేని ఇద్దరు పెద్ద మనుషులు, ఒకడు తాగి బండి నడిపి బుక్ అయిపోతే ఇంకోడు మాత్రం ఆడాళ్ల మీద లైంగిక దాడికి తెగించి స్కాట్లాండ్ యార్డ్ పోలీసులకు దొరికిపోయాడు. బయటి దేశాల నుంచి వచ్చే ఇటువంటి అతిథుల కోసం ప్రత్యేకంగా కట్టిపెట్టిన స్పోర్ట్స్ విలేజ్ని వదిలిపెట్టి వీళ్ళిద్దరూ గ్లాస్గోలోని ఒక కాస్ట్లీ హోటల్లో ఉంటూ లగ్జరీ డేస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ నేరం నిర్ధారణ అయితే జైలు ఊచలు చెప్పకూడు తప్పదన్నది తాజా బ్రేకింగ్ న్యూస్. దేశ ఖ్యాతిని, జాతి ప్రగతిని దశ దిశలా వ్యాపింపజేసే ఇటువంటి నయా బ్రాండ్ అంబాసిడర్స్ మూలంగానే ప్రపంచం ముందు తలంచుకుని చేతులు కట్టుకుని నిలబడాల్సిన దౌర్భాగ్యం. అలాగని నెత్తిమీద నుంచి పెద్దగా కిరీటాలేం ఊడిపడిపోవు, స్పష్టమైన నష్టాలంటూ ఏమీ జరిగిపోవు. చరిత్రహీనులమైపోతామన్న బెంగలు అక్కర్లేదు. కాకపోతే ఇటువంటి పరువు నష్టం పనులతో జరిగిపోయే గాయానికైతే మందులుండవు. ఇక్కడున్న సాంస్కృతిక రూపాల్ని, వారసత్వ సంపదను, చారిత్రక నిర్మాణాల్ని చూసుకుని మనకు మనమే మురిసిపోతున్నాం. కానీ ప్రపంచ పటం మీద మన చిరునామా ఎక్కడుందన్న వాస్తవం మాత్రం వెనకజేరి ఇలా వెక్కిరిస్తూనే ఉంటుంది. ఆడపిల్లలకిక్కడ కనీస రక్షణ లేదన్న ఒకానొక నగ్న సత్యం మొన్నటి ఢిల్లీ గ్యాంగ్ రేప్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిపోయింది. అంతకుముందు ఆ తర్వాత ఎన్నేసి అఘాయిత్యాలు జరిగిపోతున్నాయన్న లెక్కలతో ఇక అక్కరే లేదు. గోవాలో విహారం కోసం వచ్చిన ఒక రష్యన్ టూరిస్ట్ అమ్మాయిని బలాత్కారం చేసిన కేసు ఇవాల్టికి కూడా సుప్రీంకోర్టు దాటి బయటికి రాలేదు. మనకున్న హైజినిటీ ఎంత, పక్కనోళ్లతో మనం పాటిస్తున్న సఖ్యత ఎంత, ఇటువంటి పుట్టుమచ్చలు ఎలాగూ అక్కడ భద్రంగానే ఉన్నాయి. పైగా విశిష్టమైన అతిథులుగా గౌరవించుకోవాల్సిన పరాయి దేశస్తుల్ని కూడా వదిలిపెట్టని ఇటువంటి విషపు జ్ఞాపకాలు మన దేశంలో అనేకానేకం. ఇండియా అంటే ఫలానా అంటూ బయట దేశాలకు అదొక బండ గుర్తు. क्या मिला वो? हमें भी खरीद लो। यार बहुत बढ़िया माल आया हुआ दुकान पर। हेलो मैडम, 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 पर्सनल गाइड, पर्सनल बॉयफ्रेंड, मैडम, आई फ्रेंडशिप यू। गुड होटल, वेरी चीप होटल मैडम। क्या भाई, क्यों बदतमीजी कर रहा? तेरी क्या बहन लगती है? नहीं, मेहमान लगती है, और तुम्हारी भी। और आप सब कैसे इंसान हैं? ये बदमाश देश का नाम, देश की इज्जत मिट्टी में मिला रहा है, और आप सब खड़े खड़े देख रहे हैं। और ये सिर्फ देश के मेहमान नहीं, आपकी आमदनी भी इन्हीं के जेब से आती है। नाखुश होके जाएंगे तो फिर लौट के नहीं आएंगे, फिर क्या खाएंगे और क्या कमाएंगे? ముంబై దాడులు లాంటి సూపర్ సెన్సిటివ్ సమయాల్లో అయితే వెలుపలి దేశాలన్నీ మనకు కొంచెం దూరంగానే నిలబడిపోయాయి. ఇండియా వైపు అసలు తలే పెట్టి పడుకోవద్దంటూ అమెరికా లాంటి దేశాల్లో టూరిజం అలర్ట్ నోటీసులు కూడా జారీ అయిపోయాయి.
సీమాంతర తీవ్రవాదం అనే ఆ బూచి మనల్ని ఎప్పటినుంచో ఏడిపిస్తూనే ఉంది. దాన్ని తుద ముట్టించడం అనేది కూడా మన చేతుల్లో లేదని రుజువైపోయింది. కానీ కడుపు లోపలే ఉండి కుళ్ళబెట్టేస్తున్న ఈ అనాగరికాన్ని, ఈ అమానవీయ పుండునైనా పూడ్చిపెట్టుకోలేమా? ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఫలానా అంటూ మొన్నొక జాబితా రిలీజ్ అయితే అక్కడ సూడాన్, జార్జియా, పాకిస్తాన్, లెబనాన్ లాంటి అచ్చమైన కొన్ని అనాగరిక అలవాట్లున్న దేశాల పక్కన మన దేశం పేరు కూడా రాసిపెట్టుంది. పరమత సహనం పరిడవిల్లే లౌకిక దేశంలో బతుకుతున్నామంటూ అదో రకం అలౌకికానందానికి గురవుతున్న మనకు ఇటువంటి పరువు తక్కువ ఊసు వింటున్న కొద్దీ గుండెల్లో గుండు సూదులు కాకుండా ఇంకేమొచ్చి గుచ్చుకుంటాయి. ఇవాళ గ్లాస్గో కామన్వెల్త్ వేదిక మీద మన పరువు ప్రతిష్టల్ని కాలబెట్టిన ఆ ఇద్దరు అధికారుల మీద మన ఫెడరల్ ప్రభుత్వం ఒంటికాలి మీద లేస్తోంది. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తామంటూ మన జాతీయ క్రీడల మంత్రి రంకెలేస్తున్నారు కూడా. కానీ నత్తలతోనూ నక్కలతోనూ పోటీ పడిపోయే మన ఘనమైన చట్టాలే మన కాళ్లకు బంధాలేసి కట్టిపడేస్తున్నాయి. 4 ఏళ్ల కిందట మన ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్నే ఇక్కడ నిగ్గదీసి కడిగిపారేయచ్చు. మన దేశస్థులు ప్లస్ మిగతా దేశస్థులు కలిసి నాటి ఆటల పోటీల క్రమంలో పాల్పడిపోయిన నిర్వాకాల సంఖ్య 1800కు పైమాటి. సదరు నిప్పుల్ని కడుక్కోవడం ఎలాగన్నదే మన కోర్టులకు తెలీదు. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ కోసం కేటాయించిన సొమ్ముల్నే దిగమింగి పారేసిన ఘనాఘన సుందరుల్ని కూడా ఇవాళ జైలు బయటే చూసుకుంటున్నాం. మన దేశంలో జరిగే దర్యాప్తులు, విధించబడే శిక్షలు అంత కటువుగా ఉంటున్నాయి. మరి లోపలే ఇంతేసి లొటారం, బయట మాత్రం ఎందుకు లేనిపోని పటారం.